నమస్కారం అండి. నా పేరు తుంప నాగేశ్వరరావురెడ్డి అండి. నేను డాబాగన్స్ మండలానికి నూతనంగా ఎన్నికైన మండల ప్రెసిడెంట్‌ని అండి. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, అలాగే కేంద్ర ప్రెసిడెంట్ నడ్డా గారికి, అలాగే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ పురంధేశ్వరి గారికి, అలాగే నూతనంగా ఎన్నికైన విశాఖ జిల్లా శ్రీ పరశురామరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారములండి. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు రీసెంట్‌గా 2025 బడ్జెట్ సమావేశంలోని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారండి 2025 బడ్జెట్. దాని యొక్క వివరాలు మీ అందరికి తెలియజేయడం కోసం నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి. సో, యూనియన్ బడ్జెట్ 2025 అండి. 2025 బడ్జెట్ అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడేలా సమతుల్యంగా రూపొందుతుందండి. ఈ బడ్జెట్ వికసిత భారత్ సాధనలో ఒక గేమ్ చేంజర్ అండి. ఈ బడ్జెట్ మహిళలు, రైతులు, యువత, మధ్యతరగతి ప్రజలు ఉపాధి కల్పన, స్వయం సమృద్ధి పెద్దపీట వేసిందండి. రాష్ట్రాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో నూతన మార్పులను తెచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచించింది. ఈ బడ్జెట్ సమగ్ర అభివృద్ధికి మార్గదర్శిగా నిలిచే విధంగా రూపొందించుకుందండి. ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ సూక్తితో 2025 యూనియన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడేలా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 2025 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ సూక్తి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. ఇది ఆమె 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం. సబ్కా వికాస్‌తో వికసిత భారత్ సాధించేందుకు సమతుల్యత అభివృద్ధిని పురోగమించేందుకు బడ్జెట్ లక్ష్యం. తన బడ్జెట్ ప్రసంగంలో వికసిత భారత లక్ష్యాలు దాన్ని సాధించేందుకు చేపడుతున్న అభివృద్ధి ప్రణాళికలు ఆర్థిక మంత్రి వివరించారు. వికసిత భారత లక్షణాలు: పేదరికం లేని సమాజం, అందరికీ నాణ్యమైన పాఠశాల విద్య, అధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చుతో సమగ్ర వైద్య సేవలు, 100% నైపుణ్యంతో కూడిన శ్రామికులు, అర్థవంతమైన ఉపాధి, 70% మహిళల ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం, భారతదేశం ప్రపంచ అన్నపూర్ణగా తీర్చిదిద్దే రైతులు. నెక్స్ట్ అభివృద్ధి ప్రణాళిక 10 ప్రధాన రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఒకటోది వ్యవసాయ వృద్ధి, ఉత్పాదకత పెంపు, రెండోది గ్రామీణ సంక్షేమం, స్థిరత్వం, మూడోది సమగ్ర సమాన అభివృద్ధి, నాలుగోది తయారీ రంగ పురోగతి, మేక్ ఇన్ ఇండియా బలోపేతం. నెక్స్ట్ సూక్ష్మ, చిన్న, తరహా పరిశ్రమలకు మద్దతు, ఉపాధి ఆధారిత అభివృద్ధి, ప్రజల శిక్షణ, ఆర్థిక వ్యవస్థ, నూతన ఆవిష్కరణలపై పెట్టుబడులు, శక్తి వనరుల భద్రత, ఎగుమతుల పెంపు, పునరావిష్కరణలను ప్రోత్సహించడం. ఈ అభివృద్ధి ప్రయాణంలో 4 శక్తివంతమైన ఇంజన్లు: 1 వ్యవసాయం, 2 ఎంఎస్ఎంఈ, 3 పెట్టుబడులు, 4 ఎగుమతులు. ఇంధనం సంస్కరణలో మార్గదర్శక స్ఫూర్తి, సమగ్రత, గమ్యం వికసిత భారత్. ఈ బడ్జెట్ 6 రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు ప్రారంభించడానికి ఉద్దేశించబడినది. 1 పన్నుల వ్యవస్థ, 2 విద్యుత్ రంగం, 3 పట్టణాభివృద్ధి, 4 గనుల రంగం, 5 ఆర్థిక వ్యవస్థ, 6 రెగ్యులేటర్ సంస్కరణలు. ముఖ్యాంశాలు: 1 రంగాల వారీగా కేటాయింపులు, వడ్డీ చెల్లింపులు 12,76,338 కోట్లు. 2 రవాణా 5,48,649 కోట్లు. 3 రక్షణ 4,91,732 కోట్లు. 5 ప్రధాన సబ్సిడీలు 3,83,407 కోట్లు. 6 పెన్షన్లు 2,76,618 కోట్లు. గ్రామానికి అభివృద్ధికి 2,66,817 కోట్లు. హోం మంత్రిత్వ శాఖ 2,33,211 కోట్లు. వ్యవసాయానికి 1,71,437 కోట్లు. విద్య 1,28,650 కోట్లు. ఆరోగ్యానికి 98,311 కోట్లు. పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు. ఐటీ టెలికాం రంగానికి 81,174 కోట్లు. ఆదాయం పన్ను మినహాయింపు 12,75,00,000 వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు 12 లక్షలు
12,75,000 వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు. 2025 సంవత్సరపు బడ్జెట్ మధ్యతరగతి ప్రజల ఆదాయపు పన్ను భారానికి తొలగించింది. నెలకి 1,00,000 లేదా సంవత్సరానికి 12,00,000 ఆదాయం ఉండే వారికి ఎటువంటి ఆదాయం పన్ను ఉండదు. ఇది వేతన తరగతి ప్రజలకు, నిజాయితీగా పన్ను కడుతున్న వారికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 2,50,000 కంటే మించిన ఆదాయంపై పన్ను వసూలు చేసేది. కానీ మోదీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని 5 రెట్లు పెంచి 12,00,000 చేసి మధ్యతరగతికి ఊరట కలిగించింది. కాంగ్రెస్ హయాంలో 12,00,000 సంపాదిస్తే ప్రభుత్వానికి 2,00,000 పన్నుగా తీసుకునేది. కానీ ఇప్పుడు ఆ మొత్తం ప్రజల వద్దే ఉంటుంది. 2024 పన్ను రేట్లతో పోలిస్తే 8,00,000 సంపాదించే వారికి 30,000 ఆదా అవుతుంది. 12,00,000 సంపాదించే వారికి 80,000 ఆదా అవుతుంది. 24,00,000 సంపాదించే వారికి 1,10,000 ఆదా అవుతుంది. 2014 నాటి కాంగ్రెస్ బడ్జెట్ పన్ను రేట్లతో పోలిస్తే 8,00,000 సంపాదించే వారికి సుమారు 1,00,000 ఆదా అవుతుంది. 12,00,000 సంపాదించే వారికి సుమారు 2,00,000 ఆదా అవుతుంది. 24,00,000 సంపాదించే వారికి సుమారు 2.6 లక్షల ఆదా అవుతుంది. కొత్త ఆదాయపు పన్ను విధానం 0 నుంచి 4,00,000 పన్ను లేదు. 4,00,000 నుంచి 8,00,000 5%, 8 నుండి 12,00,000 10%, 12 నుండి 16,00,000 15%, 16 నుంచి 20,00,000 20%, 20 నుంచి 24,00,000 25%, 24 నుంచి 24 పైగా ఎన్ని లక్షలు వచ్చినా సరే 30%. నెక్స్ట్ 82 అంశాలపై సెస్ ఎత్తివేత. ప్రస్తుతం వసూలు చేస్తున్న సోషల్ వెల్ఫేర్ సెన్సెస్ 82 అంశాలపైన ఎత్తివేసినట్లు ప్రకటించారు. భారత్ను బొమ్మల హబ్గా అభివృద్ధి, బొమ్మల తయారీ రంగానికి ప్రోత్సహించేందుకు జాతీయ ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేకంగా ఎత్తిపోపాక చెక్క బొమ్మలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్ సిటిజన్లు ఊరట. టీసీఎస్ పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచారు. నూతన ఆదాయ పన్ను చట్టం బిఎన్ఎస్ స్ఫూర్తితో కొత్త పన్ను చట్టాన్ని తీసుకురాబడుతున్నది తెలిపారు. జిన్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రతిపాదనలు. భవిష్యత్తులో ఆహార భద్రతను మరింత మెరుగుపరిచేందుకు జిన్ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గింపు. లిథియం బ్యాటరీలపై పన్నులు తగ్గించి ఈవీ ధరలను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. వైద్య రంగంలో కీలక నిర్ణయాలు. 36 లైఫ్ సేవింగ్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్లు. మహిళల ఆర్థిక స్వావలంబన. డ్వాక్రా మహిళలకు గ్రామీణ క్రెడిట్ కార్డులు అందించుతున్నారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలకు భారీ కేటాయింపులు. మొత్తం 1,50,000 కోట్లు కేటాయించి 50,000 ఏళ్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నారు. బీమా రంగానికి 100% విదేశీ పెట్టుబడులు అనుమతి. వైద్య విద్యలో 10,000 అదనపు మెడికల్ సీట్లు. ఉడాన్ పథకానికి విస్తరించుతున్న కేంద్రం. కొత్తగా 120 రూట్లలో విమాన సౌకర్యం. 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యం. పర్యాటక రంగానికి ఉత్సాహం. దేశంలోని టాప్ 50 పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నారు. అంగన్వాడీలకు అధునాత సదుపాయాలు. పోషణ 2.0 కింద చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. గ్రామీణ విద్యకు ప్రాధాన్యం. బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు. స్టార్టప్లకు నిధులు. ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత. కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణం పరిమితి పెంపు. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంపు. 100 జిల్లాల్లో పిఎం ధాన్య యోజన. రైతుల కోసం 1.7 కోట్ల మంది లబ్ధిదారులతో ప్రయోగాత్మక పథకం. విద్యారంగంలో ఏఐ ప్రోత్సాహం. ఐఐటి విస్తరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు. మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ 25,000 కోట్లు కేటాయింపు. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. బీహార్లో ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టులు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ. పాట్నా విమానాశ్రయం విస్తరణ. 2028 వరకు జల జీవన మిషన్ కొనసాగింపు. ఏపీకి ప్రాజెక్టులు వారీగా బడ్జెట్ కేటాయింపులు. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు.
విశాఖ స్టీల్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు, ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి మద్దతుగా 375 కోట్లు, ఏపీలో రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు అన్నింటికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకు 2వ దశకు 242.50 కోట్లు. 2025-2026 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి రానున్న కేంద్ర పన్నుల్లో వాటా. కార్పొరేషన్ పన్ను 16,074.48 కోట్లు, ఆదాయ పన్ను 21,448.05 కోట్లు, కేంద్ర జిఎస్టి 16,759.03 కోట్లు, కస్టమ్స్ 2,649.66 కోట్లు, కేంద్ర ఎక్స్చేంజ్ సుంకం 550.47 కోట్లు, సేవా పన్ను 1.66 కోట్లు, ఇతర పన్నులు సుంకాలు 82.96 కోట్లు, మొత్తం 57,566.31 కోట్లు ఇస్తుందండి. ఇప్పటి వరకు నేను చెప్పిన వివరాల్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఉంటే నన్ను మన్నించండి. మ్యాక్సిమం చాలా వరకు నేను ఇది వీడియో మంచిగా చేశాను అనుకుంటున్నానండి. కృతజ్ఞతలు, అందరికీ కృతజ్ఞతలు.